ఒకసారి డెఫినెట్గా అందరు కామెంట్స్ చేస్తాను. ఒకసారి మన విశ్వనాథ్ థియేటర్ దగ్గర మా కొలీగ్ దేవిక ఉన్నారు. వర్షం పడుతుంది, అయినా కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తర్వాత కామెంట్స్ దగ్గరకు వస్తాను. ఎస్ దేవిక, వర్షం పడుతున్నా కూడా ఫ్యాన్స్ హంగామా కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. సో ఎట్లా ఉంది అక్కడ? ఎస్ రామ్ దాస్, వర్షం పడుతున్నా ఏదైనా సరే మేము పవన్ కళ్యాణ్ సినిమా చూసేది తగ్గేది లే అంటూ కూడా అభిమానులు వర్షంలో నించిన పరిస్థితి కనిపిస్తుంది. టికెట్స్ చెక్ చేసి లోపలికి తీసుకెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి వర్షం పడుతున్నా కూడా అభిమానులు మాత్రం మేము ఇక్కడే ఉంటాం, వర్షం వస్తుంది కాబట్టి మేము తడిసినా కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు అంటూ కూడా ఒక్కసారిగా అభిమానులందరూ కూడా వర్షంలో తడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు చూడొచ్చు ఇక్కడ అభిమానులందరూ కూడా తడుస్తున్నా కూడా మేము వర్షంలో చూస్తాము, ఇక్కడే ఉంటాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి మాట్లాడదాం. అంటే మీరు వర్షంలో కూడా చూడొచ్చు రామ్ దాస్, ఒక్కసారిగా అభిమానులు అంటే సినిమా లోపల స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతున్నా కూడా సో చూడొచ్చు రామ్ దాస్ వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందం కూడా. మా దగ్గర టికెట్ లేకపోయినా కూడా మేము కొబ్బరికాయ కొట్టాము, హారతి ఇచ్చాము, మా దేవుడికి మేము హారతి ఇచ్చాము, ఆయన కూడా మాకు లోపలికి పంపించట్లేదు అంటూ కూడా అభిమానులు ఇక్కడ తడుస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. తడుస్తూ కూడా ఇక్కడే ఉంటున్నారు. సినిమా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 20 నిమిషాలు అయినా కూడా మేము ఇక్కడే ఉంటాం. అటు చూడొచ్చు ఒక అభిమాని కూడా బట్టలు ఇప్పేసి అంటే షర్ట్ ఇప్పేసి కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక వైపు నుంచి కూడా పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందాక వరకు కూడా అభిమానులు ఇక్కడ హెవీ క్రౌడ్ అవ్వడంతో పోలీసులు దగ్గరుండి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి గేట్ కి తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అభిమానులని పంపించేసినప్పటికీ కూడా కొంతమంది మాత్రం లేదు మేము ఇక్కడే ఉంటాము, ఇంటర్వెల్ అయినా సరే అభిమానులు బయటకు వచ్చాక వాళ్ళు చెప్పే మాటలు మేము వింటాము అంటూ కూడా ఇక్కడ కొంతమంది అభిమానులు అయితే వర్షంలో తడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు నడమని అంది. ఇందాక కొంచెం హెవీ క్రౌడ్ వల్ల కొంచెం అభిమానులకు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎంతో మంది అభిమానులు అయితే ఇంకా అంటే షోకి లేట్ అయిపోయింది అంటూ కూడా కొంతమంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్ దాస్, వర్షంలో కూడా ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. సిచ్యువేషన్ చూస్తుంటే కనుక భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. ఆల్రెడీ షో స్టార్ట్ అయింది. ఒకసారి కామెంట్లు వినిపిస్తాను. అన్న పార్వతీపురం నుంచి ఇక్కడ సందడి, గూస్ బంప్స్, బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ హైపర్ హేమంత్ కామెంట్ చేస్తున్నాడు. అలాగే చాలామంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్, దిస్ మూవీ లవ్ యూ పిఎస్పీకి అంటూ అనూష తమ్ముడుపల్లి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు జై బాలయ్య A1 స్టూడియో కామెంట్ చేస్తున్నారు. సో సందీప్ కట్స్ ఒక కామెంట్ పెట్టాడు, సినిమాలో చార్మినార్ స్ట్రీట్ ఫైట్ ఎందుకు పెట్టాడు పావలా గారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సందీప్ కట్స్ అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. అలాగే పేటిఎం డాగ్ సందీప్ అంటూ ఉదయ్ మాధవ్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. అలాగే సరే సందీప్ కట్స్ సినిమాలో రైట్, ఇవన్నీ కూడా కామెంట్లు కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ ఆపలేరంటూ పవర్ స్టార్ తేజ కామెంట్ పెట్టాడు. అలాగే చాలామంది మళ్ళీ కామెంట్స్ మొదలయ్యాయి. ఓవైపు ఉదయ్ కుమార్ జై అల్లు అర్జున్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రైట్, నాగేశ్వరరావు పెరుమాళ్ళ ఎంతమంది ఎన్ని నెగిటివ్ పెట్టుకున్నా యుద్ధం మొదలైంది అంటూ నాగేశ్వరరావు పెరుమాళ్ళ పెడుతున్నారు. ఇక బొమ్మ హిట్ బయ్యా దుర్గాబాబు కామెంట్ పెడుతున్నారు. హరిత తిరగరాస్తాం చరిత్ర తిరగరాస్తాం అక్మాల్ రాయల్ తిరగరాస్తాం చరిత్ర అంటున్నాడు. అలాగే రైట్, ఇక వరుసగా కామెంట్ వస్తున్నాయి. జై పవర్ స్టార్, జై బాలయ్య అంటూ కామెంట్ పెడుతున్నారు. 420 జగ్గు శ్రీకాంత్ రావుల కామెంట్ పెడుతున్నారు. 100 crores కలెక్షన్ సునీత సుధా ఫుడ్ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇక వరుసగా మనం ఆ కామెంట్లు అయితే కొనసాగుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ అంతా కూడా హంగామా చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అన్ని చోట్ల కూడా అన్ని మెయిన్ సెంటర్లో ప్రస్తుతం సందీప్ కట్ చేసేయి హైపర్ హేమంత్ రైట్. చాలామంది మాకు సినిమా హిట్తో ఫ్లాప్తో సంబంధం లేదు, మా దేవుడిని స్క్రీన్ మీద చూస్తే చాలు, అదే మా అదృష్టం రామ్దాస్ అన్న గారు అంటూ మానుకోట పోరగాళ్ళు పెడుతున్నారు. ఎస్, సో సందీప్ కట్స్ని కట్ చేసేయి హైపర్ హేమంత్ పదే పెడుతున్నారు. ఇక